తెలంగాణలో జరుగుతున్న పల్లెపోరులో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగా 30 జిల్లాల్లో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ దాదాపుగా అన్ని జిల్లాల్లో తిరిగి అదే ఆధిపత్యాన్ని కొనసాగించి విపక్షాలకు గట్టి షాక్ ఇవ్వడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందట. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. తొలి విడత ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలు, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిపత్యం కనబరిచారు. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ హస్తం మద్దతుదారులదే హవా కొనసాగింది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రాబోయే 2, 3వ విడత ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయనే ధీమాతో కాంగ్రెస్ శ్రేణులున్నాయి. ప్రభుత్వ విధానాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోలేదనటానికి ఈ ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ ఫలితాలతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని చూపుతున్నారని హస్తం పార్టీ నేతలు చెప్తున్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని విపక్షాలు అర్థం చేసుకోలేకపోయినా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 10 జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. అందులో ముందు వరుసలో ఖమ్మం జిల్లా ఉంది. ఈ జిల్లాలో తొలి విడత 192 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా 135 సీట్లు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన వారే దక్కించుకున్నారు. బీఆర్ఎస్ 33, ఇతరులు మిగిలినవి గెలుచుకున్నారు. ఖమ్మంతో పాటు నల్గొండ, భూపాలపల్లి, జనగామ, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలో సగానికి పైగా పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పల్లెపోరులో అధికార పార్టీ మెడలు వంచుతాం, ఎప్పుడెన్నికలొచ్చినా ప్రజలు తమ న్యాయాన్ని స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ నేతలు తరచూ సవాళ్లు విసిరారు. ఎన్నికల సందర్భంలోనూ గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని గులాబీ నేతలు గ్రామాల్లో ప్రచారం చేసుకున్నారు. నేతలు ఎన్ని మాటలు చెప్పినా, ఫలితాల్లో సత్తా చాటుతామని చెప్పినా ప్రజలు మాత్రం మరో రకంగా తీర్పివ్వటంతో గులాబీ నేతలు షాక్ అవుతున్నారట. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ కొంతమేరకు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మిగిలిన జిల్లాల్లో దీటైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో రాబోయే 2, 3వ దశ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాస్యం నెలకొంటుందనే టాక్ నడుస్తోందట. నాయకులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను అవగతం చేసుకోకుండా, పార్టీలో జరుగుతున్న పరిణామాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని కార్ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట. ఇవి పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు కావంటూ ఈ ఫలితాలను బట్టి రాష్ట్ర రాజకీయాలను అంచనా వేయటం సరికాదని కొందరు గులాబీ నేతలు వితండవాదం మొదలుపెట్టారు. ఇక బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సర్పంచ్ స్థానాల్లో ఇతరుల కంటే తక్కువ స్థానాల్ని బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. తొలి విడత ఎన్నికల్లో మొత్తంగా ఆ పార్టీ కనీసం 200 సర్పంచ్ స్థానాలు కూడా సాధించలేకపోయింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 20 మంది వరకు కమలం పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. 6 జిల్లాల్లో ఖాతా తెరవని పరిస్థితి. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు పరిమితమవ్వటం పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోందట. ఈ ఫలితాలతో జరగబోయే ఎన్నికల్లో ఏ రకంగా బీజేపీ నెగ్గుకొస్తుందనే చర్చ మొదలైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఓపునిస్తే ఇవే ఫలితాలు బీఆర్ఎస్ కు ఒక హెచ్చరికలా పనిచేశాయంటున్నారు. బీజేపీకి మాత్రం షాక్ ఇచ్చాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్. రాబోయే ఎన్నికల్లో తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన విషయాన్ని పార్టీలు గ్రహించాల్సి ఉందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. మరి 2, 3వ విడతల్లో జరిగే ఎన్నికల్లో పార్టీలు ఏ మేరకు సత్తా చాటుతాయి అనేది వేచి చూడాలి.